నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. కేంద్ర ప్రభుత్వం 9 నుంచి 14 ఏళ్ల వయసు ఉన్నటువంటి అమ్మాయిల కోసం సర్వికల్ క్యాన్సర్ని ఎదుర్కొనేలా వ్యాక్సిన్ని ఫ్రీగా ఇస్తామని అనౌన్స్ చేసింది. ఎందుకని సర్వికల్ క్యాన్సర్కి అంత ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది? మనం మాట్లాడుకోబోతున్నాం. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ గైనకాలజిస్ట్ మంజుల అనగాని గారు. డాక్టర్ మంజుల, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్తే కవిత. నమస్తే, ఎలా ఉన్నారు మీరు? బాగున్నాను. హౌ ఆర్ యు డూయింగ్? ఐఎమ్ డూయింగ్ గుడ్. సో సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్లో సర్వికల్ క్యాన్సర్ మీద అంత ఫోకస్ పెట్టడానికి కారణం ఏంటి? ఫైనలీ యాక్చువల్లీ ఇట్ ఈస్ వెరీ 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 లేట్. వీ బీన్ ఫైటింగ్ ఫర్ ఇట్ ఫ్రమ్ లాస్ట్ 15 years టు మేక్ ఇట్ ఇష్యూ. దెర్ ఆర్ అన్ని కంట్రీస్, కొన్ని టోటల్ 122 కంట్రీస్లో మన ఈ వ్యాక్సిన్ ఇస్తుంటారు. యాక్సెప్టెడ్ 122 to 126. దెర్ ఆర్ సో మెనీ కంట్రీస్ విచ్ గివ్స్ ఫ్రీ అండ్ ఇట్ ఈస్ మ్యాండేటరీ. ఆస్ట్రేలియా కావచ్చు, లేక న్యూజిలాండ్ కావచ్చు, కెనడా కావచ్చు, చిన్న చిన్న ఆస్ట్రియా అలాంటి కంట్రీస్లో కూడా ఈ వ్యాక్సిన్ ఫ్రీ ఎప్పటి నుంచో. కానీ మనకి మాత్రము ఫ్రీ కాదు. ఇప్పుడు అట్లీస్ట్ నిద్ర లేచి మనము 9 to 14 అన్నా ఇద్దాము, సో దట్ నెక్స్ట్ జనరేషన్ని మనం అవాయిడ్ చేయొచ్చు, ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అంటే 1 generation కాదు, ఇట్ టేక్ సమ్ టైం. అట్లీస్ట్ కొన్ని జనరేషన్స్ తర్వాత మనం నివారించవచ్చు. ఏ వ్యాక్సిన్ అయినా, పోలియో ఎగ్జాంపుల్ తీసుకుంటే, పోలియో వేస్తూనే ఎందుకు కంటిన్యూ చేస్తున్నాం? సో దట్ మనం పోలియో చూడకూడదు అని. వేసిన సంవత్సరమే మాయమైందా? అవ్వదు. టేక్స్ టైమ్, బట్ దెన్ దట్ ఈస్ ద వే టు గో ఫార్వర్డ్ టు ప్రివెంట్ అనమాట. ఒకప్పుడు అంటే 10 years ముందు క్యాన్సర్ సర్విక్స్ వాజ్ ద లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్. ఇప్పుడు మనం ఇండో అమెరికన్ హాస్పిటల్ చూస్తున్నాం, బసవతారక హాస్పిటల్. ఎందుకు అది కట్టారు? ఎందుకంటే ఆవిడకి క్యాన్సర్ సర్వీస్ వచ్చింది కాబట్టి, అంతే కదా. సో ఇది ఎంత కామన్. నెంబర్ 1 ఉండేది ఇంతకుముందు మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు. ఇప్పుడు నెంబర్ 2లో ఉన్నాం. మనం తగ్గింది అది కొంచెం. అది తగ్గిందా, లేక మనం తొందరగా డయాగ్నోస్ చేస్తున్నామా, లేక యూట్రస్లో ఎక్కువ తీయడం వల్ల మనకు అది రావడం లేదా, లేక బ్రెస్ట్ క్యాన్సర్ పెరగడం వల్ల మనది సెకండ్ అయిందా? చాలా ఫ్యాక్టర్స్ ఉన్నా కూడా అట్లీస్ట్ ఇన్ ద లాస్ట్ 15 years చాలామంది ఫస్ట్లో కన్నా ఇప్పుడు వ్యాక్సిన్స్ వచ్చి తీసుకోవాలి. అసలంటూ వ్యాక్సిన్స్ ఉన్నాయని నాలెడ్జ్ ఉండటం ఫస్ట్ పాయింట్. డినాయల్, నాకేమి రాదు, మాకెందుకు వస్తుంది అనుకోకుండా వ్యాక్సిన్ తీసుకోవటం. ప్లస్ డాక్టర్లు చెప్తే విని యాక్సెప్ట్ చేసి, తల్లులు నా పిల్లలకు కూడా ఇవ్వండి అని అడిగే స్టేజ్కి రావటం, దట్ ఈస్ ఎ హ్యూజ్ వే ఫార్వర్డ్. బట్ ఎనీ అవేర్నెస్ ఒక్క చేత్తో రాదు. గవర్నమెంట్ హ్యాస్ టు పార్టిసిపేట్. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉండాలి. మీడియా షుడ్ కమ్ ఫార్వర్డ్, ప్రింట్ అండ్ డిజిటల్. ప్లస్ డాక్టర్స్ షుడ్ టెల్, ప్లస్ పేషెంట్స్ షుడ్ ఆస్క్. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? డాక్టర్లలో కూడా ఒక క్లారిటీ ఉండి ఇవ్వాలి ప్రతి ఒక్కరికి అని అనుకున్నప్పుడే కదా వింటారు. మేమే కన్ఫ్యూజ్ చేస్తే, మాలోనే కన్ఫర్మేషన్ లేకుండా పేషెంట్స్ ఆ డాక్టర్ వద్దన్నారండి, అవసరం లేదన్నారండి అనే దీనికి వస్తాయి. సో చాలా క్వశ్చన్స్ ఉంటాయి కవిత వీటి విషయంలో. నువ్వు అన్నట్టుగా ఒకటి, ఎవరికి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఎన్ని సంవత్సరాల వరకు ఇవ్వాలి, అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి ఇవ్వాలా, మాకు ఆల్రెడీ పిల్లలు ఉంటే మేము కూడా ఎందుకు తీసుకోవాలి, ఇట్లా చాలా ఉంటాయి అన్నమాట. అపోహలు చాలా ఉన్నాయి. ఇప్పుడు 9 to 14 years ఏజ్ లిమిట్ వాళ్ళకి ఫ్రీ వ్యాక్సిన్ అనేది అనౌన్స్ చేసినప్పుడు యూజువల్గానే ఏజ్ వాళ్ళు తీసుకోవాలి, ఎన్ని డోసులు తీసుకోవాలి, ఎన్నిసార్లు తీసుకోవాలి, ఇవన్నీ వస్తుంది కదా. ఐడియల్ మనం అందరికీ ఇవ్వాల్సిన పిల్లలకి ఏంటంటే అడాలసెంట్ ఏజ్ గ్రూప్. 9 to 12 ఇస్ ద ఐడియల్ ఏజ్ గ్రూప్. ఎందుకు అది ఐడియల్ అంటే, ఆ ఏజ్లో ఈ వ్యాక్సిన్కి శరీరంలో ఫైట్ చేసే తత్వం ఉన్న యాంటీబాడీస్ ఏవైతే ప్రొడ్యూస్ అవుతాయో అవి మ్యాక్సిమం ప్రొడ్యూస్ అవుతాయి. సో ఆ ఏజ్లో ఇస్తే అది లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీకి దారితీస్తుంది. అనమ్నెస్టిక్ రియాక్షన్ అంటాం. అంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా హెచ్పివి ఇన్ఫెక్షన్ వస్తే బాడీలో ఫైట్ చేసే తత్వం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఏజ్లో ఇస్తాం. దట్ ఈస్ 1 point. సెకండ్, బిఫోర్ ఎనీ హెచ్పివి ఎంటర్స్ ఇన్ టు ద బాడీ ఆఫ్ ద లేడీ అప్పుడు ఇచ్చేస్తే మనకి బాడీలో మనకి ఇమ్యూనిటీ చాలా ఉంటుంది. ఒకసారి అంటూ వచ్చేసిన తర్వాత ఇమ్యూనిటీ ఆ పర్టిక్యులర్ హెచ్పివికి తగ్గుతుంది కాబట్టి. సో 9 to 12 ఈజ్ ద ఐడియల్ ఏజ్ గ్రూప్ టు గివ్ ఫర్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. మనం ఇండియాలో అట్లీస్ట్ అమ్మాయిలకి ఇవ్వండి అంటాం, ఎందుకంటే ఎఫెక్ట్ అయ్యేది వాళ్ళు క్యాన్సర్ సర్విక్స్ వాళ్ళకి అని. కానీ ఇది క్యాన్సర్ సర్విక్స్ వ్యాక్సిన్ కాదమ్మా, ఇట్ ఈస్ హెచ్పివి వ్యాక్సిన్. ఓకే, హెచ్పివి వ్యాక్సిన్ అంటే ఏ వ్యాధులు హెచ్పివితో వస్తాయో అన్నిటినీ నివారిస్తుంది. అంటే వాట్స్, సింపుల్ పులిపుర్లు అంటామా, జెనైటల్ వాట్స్, అట్లాంటి పులిపుర్లు అవి అవాయిడ్ చేస్తుంది. దెన్ యూ హ్యావ్ ద బినైన్, ఫస్ట్ చెప్తాను, లారింజల్ పాపిలోమెటోసిస్ అంటాం. చిన్నపిల్లల్లో నార్మల్ డెలివరీ అవుతుంటే కనుక అక్కడ ఇన్ఫెక్షన్ ఉండి గొంతులో వచ్చేస్తాయి, అబ్బాయిల్లో అమ్మాయిల్లో అందరితో, ఏం సెక్స్కి సంబంధం లేదు. అది ఆ 2 బినైన్ కండిషన్స్. క్యాన్సర్స్ ఎన్నిటిని ప్రివెంట్ చేస్తుంది? సర్వైకల్ క్యాన్సర్, వెజనల్ క్యాన్సర్, వల్వల్ క్యాన్సర్, ఏనల్ క్యాన్సర్ ఇన్ మెన్ అండ్ ఉమెన్, penile cancers, head and neck కొన్ని టైప్ ఆఫ్ క్యాన్సర్స్, ఎస్పెషలీ పోస్టియర్ పార్ట్ ఆఫ్ ద థ్రోట్ అండ్ లారింజియల్. అంటే 7 cancers and 2 diseases, 2 benign. ఇన్నిటిని అది ఒక్క వ్యాక్సిన్ అవాయిడ్ చేస్తుంది.
ఇప్పుడు 9 to 12 years ఉంటే యూజువల్గా అడ్వైజబుల్ 2 doses 1 and 6 months తీసుకోవడం. కానీ లాట్ ఆఫ్ స్టడీస్ విచ్ ఆర్ కమింగ్ అప్ అండ్ టెల్లింగ్ దట్ సింగిల్ డోస్ కూడా సరిపోతుంది ఆ టైంలో ఇస్తే అని. ఓకే అది మనం వెయిట్ చేద్దాం. ఇప్పటికైతే ఐ స్టిల్ బిలీవ్ దట్ 2 doses షుడ్ బి గివెన్. దెన్ ఆఫ్టర్ 14 వరకు ఎందుకు ఇస్తున్నారు అంటే అంతవరకు క్యాచప్ అవుతుంది అని అంతే. సో 12 years దాటిన తర్వాత మోర్ అండ్ మోర్ స్టడీస్ విల్ కీప్ కమింగ్. 12 చాలా 14 వరకు కూడా 2 doses ఇవ్వచ్చా అని లాట్ ఆఫ్ లిటరేచర్ ఇస్ కమింగ్ అప్ అబౌట్ ఇట్. 3 doses is what we look at. అంటే ఈరోజు తీసుకుంటే 2 months తర్వాత ఒకటి, దాని తర్వాత ఇంకో 4 months తర్వాత ఒకటి, టోటల్ 3 doses. అలా అన్న ఇవ్వచ్చు. ఇంకో షెడ్యూల్ ఉంటుంది 0, 1, 4. ఈరోజు ఇంకో నెల తర్వాత, ఆ తర్వాత 3 నెలల తర్వాత. కొన్నిసార్లు వీళ్ళు ప్రెగ్నెన్సీకి వెళ్ళిపోతారు మీ లోపల తెలియకుండా. ఫస్ట్ 2 doses అయిపోయి ప్రెగ్నెన్సీ వస్తే 3వ డోస్ డెలివరీ తర్వాత ఇస్తాం. సో క్యాచప్ చేయొచ్చు. ఈ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ వచ్చిన వాళ్ళకి మేము మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి మేము డెలివరీ అవ్వంగానే ఇచ్చేస్తాం. ఎందుకని అంటే అది టైంలో బేబీకి కూడా మనకి వ్యాక్సిన్ దొరుకుతుంటుంది, ఇద్దరు కలిసి తీసుకోవచ్చు అని. సో 9 years నుంచి 45 years వరకు ఇట్ ఈస్ అడ్వైజబుల్. ఇట్ ఈస్ FDA approved and all that. 9 to 45 approved. After that also we don't stop when they are only giving. When government has to give, they'll put a limit. ఇంతవరకు అయితే మేము ఫ్రీగా ఇస్తాము. సో 45 వరకు ఫ్రీగా. ఆ తర్వాత వాళ్ళు కూడా వాళ్ళకున్న రిస్క్ కేటగరైజేషన్ బట్టి తీసుకోవచ్చు. సో ఫస్టే తీసుకుంటే 9 to 11 ఇట్ ఈస్ 100% ప్రివెంటివ్ అగైన్స్ట్ ఆల్ దీస్ డిసీజెస్. తర్వాత మనకు ఈ హెచ్పివి అనేది చాలా కామన్ డిసీజ్. అది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ అదే వస్తుంది అట్లా కాదు. అది చాలా మందికి అందరికీ వస్తుంది. మనం మోనోగామస్ ఉండొచ్చు, బట్ ఇట్ ఈస్ నాట్ నెసెసరీ దట్ మనం మోనోగామస్ ఉన్నంత మాత్రం మనకి రాదు అని. ఇట్ ఈస్ హస్బెండ్ వైఫ్ ఉంటే ఆ హస్బెండ్కి ఈమె కాకుండా ఇంకొకళ్ళ వైఫ్ ఇంతకుముందు ఉన్నా, ఇంకొకళ్ళు ఉన్నా, మళ్ళీ ఆమెకి ఇంకెవరైనా ఉన్నా, ఇట్స్ అ బిగ్గెస్ట్ విషియస్ సైకిల్ విచ్ హ్యాపెన్స్. సో ఇట్ ఈస్ నథింగ్ దట్ మల్టిపుల్ పార్ట్నర్స్ ఉంటేనే రావాలి అనేమీ లేదు. సో వచ్చిన తర్వాత ఒక్క ఇన్ఫెక్షన్కే క్యాన్సర్లోకి వెళ్ళిపోదు. అండ్ దెర్ ఆర్ సో మెనీ టైప్స్ ఆఫ్ హెచ్పివి. బినైన్ ఎక్కువ, హై రిస్క్ హెచ్పివిస్తోనే మనకు క్యాన్సర్స్ వస్తాయి. సో రికరెంట్ రిపీటెడ్ ఇన్ఫెక్షన్ బై హై రిస్క్ హెచ్పివి విల్ లీడ్ టు క్యాన్సర్. ఓకే. సో ఒక్క రోజులో అది క్యాన్సర్ అయిపోదు. సో ఫస్ట్ అందరూ అర్థం చేసుకోవాల్సింది, అమ్మో నాకు హెచ్పివి వచ్చేసింది, ఏమీ నష్టం లేదు. అది టేక్స్ 10 to 15 years. ఈ లోపల కనుక హెచ్పివి ఉందని మనకు వస్తే వీ హ్యావ్ సమ్ ట్రీట్మెంట్స్ ఆల్సో. ఫస్ట్ థింగ్ ఈజ్ రాకుండా వ్యాక్సిన్ తీసుకోవడం, దాని తర్వాత రెగ్యులర్గా ప్యాప్స్మియర్ చేయటం, సో దట్ ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా చూడటం. ఉంది అంటే కనుక క్రయోకాట్రీ, లీప్ అట్లాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, అవన్నీ చేసేయటం. సో ఇలాగ మనం ఒక ప్రోటోకాల్లో వెళ్తే క్యాన్సర్ సర్వీక్స్ వరకు కంప్లీట్గా వెళ్ళకుండా మన దేశాన్ని క్యాన్సర్ సర్వీక్స్ నుంచి విముక్తి చేయొచ్చు. మనం సర్వీస్ ఒకటే కాదు, వెజైనా, వల్వా వీటన్నిటి నుంచి కూడా విముక్తి చేయొచ్చు. యూజువల్గా ఇప్పుడు వచ్చినటువంటి లెక్కల్ని బట్టి చూస్తే ఫస్ట్ ఏమో బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, తర్వాత సర్వికల్ క్యాన్సర్ ఉంది అని. అందులో కూడా చాలా పర్టికులర్గా అర్బన్ ప్లేసెస్లోనేమో బ్రెస్ట్ క్యాన్సర్, రూరల్ ఏరియాస్లోనేమో సర్వికల్ క్యాన్సర్. ఎందుకు అలా కనిపిస్తోంది? సి ఫస్ట్ థింగ్ ఈజ్ అర్బన్ వీఆర్ టాకింగ్ అబౌట్ బ్రెస్ట్ క్యాన్సర్ బీయింగ్ మోర్ బికాస్ మనకి ప్రాక్టీసెస్లో ఎవరైతే ఎక్కువ రోజులు మనం బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తారో, ఎక్కువ మంది పిల్లలు లేకుండా తక్కువ మంది పిల్లలు ఉంటారు, వాళ్ళందరికీ బ్రెస్ట్ క్యాన్సర్ ఛాన్స్ ఎక్కువ. ప్లస్ పొల్యూషన్, ప్లస్ స్ట్రెస్, ప్లస్ డైటరీ, ఇవన్నీ కలిపి అర్బన్లో మనం బ్రెస్ట్ క్యాన్సర్ని ఎక్కువ చూస్తుంటాం. పాలు తక్కువ ఇవ్వటము, తక్కువ పిల్లలు ఉండటము, ప్లస్ ఎక్స్పోజర్ టు డయాక్సిన్స్, ఎండోక్రైన్ డిస్ట్రప్టింగ్ కెమికల్స్. అదే ఊళ్ళో ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ డెలివరీస్ ఎక్కువ అవుతుంటాయి. సో హెచ్పివి ఇన్ఫెక్షన్ ఎక్కువ కూడా రావచ్చు. ఎక్స్ట్రామారిటల్ అఫైర్స్ ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్స్ విచ్ కమ్ విత్ దట్. సో ప్లస్ ప్యాప్స్మియర్ సరిగ్గా చేసుకోకూడదు. అది అర్బన్లోనూ సరిగ్గా చేసుకోరు, అక్కడ సరిగ్గా చేసుకోరు. చిన్న ప్రాబ్లమ్ వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఉండి ప్యాప్స్మియర్ చేయించుకుని ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉండటం, ఇలాంటి వాటన్నిటి వల్ల. ప్లస్ వాళ్ళు ఎక్కువ పాలు తాగిస్తారు బేబీస్కి, చాలా రోజులు ఇస్తుంటారు, దానివల్ల బ్రెస్ట్ ఇది తగ్గుతుంది. ప్లస్ మనం వాడే ఇది ఓసీ పిల్స్ అవి వాటన్నిటితో కూడా మనకి కొంచెం క్యాన్సర్ ఆఫ్ ద సర్వీక్స్ని తగ్గించడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇట్లా ఈ డిఫరెంట్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మనం ఈ డిస్పారిటీని చూస్తూ ఉంటాం. మనం గతంలో మనం మెన్స్ట్రువల్ హైజీన్ గురించి మాట్లాడుకున్నాం, దాని వల్ల కూడా ఏమన్నా సర్వికల్ క్యాన్సర్? అబ్సల్యూట్లీ. అంటే మెన్స్ట్రువల్ హైజీన్ ఈజ్ అబౌట్ కంప్లీట్లీ మేకింగ్ pH అండ్ ఎవ్రీథింగ్ కదా. సో హైజీన్ మనం మెయింటైన్ చేసుకుని రెగ్యులర్గా చెకప్స్కి వెళ్ళి ప్యాప్స్మియర్ చేయించుకుంటే హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవడం అనేది ప్రివెన్షన్. అసలంటూ వస్తే వెంటనే అది ఏంటి టైపు, వెంటనే వచ్చిందని ట్రీట్ చేయటం, రికరెంట్గా రాకుండా. ఇప్పుడు మన శరీరంలో స్కిన్ మీద దెబ్బ తగిలిందని షెడ్ అయిపోతుంది, మన కంప్లీట్ స్కిన్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. అట్లాగే గర్భాశయ ముఖద్వారం కూడా షెడ్ చేస్తూ ఉంటుంది, పాము కుబుస వదిలినట్టు పడిపోతుంటాయి సెల్స్, మళ్ళీ ఫామ్ అవుతుంటాయి. కానీ అందుకే ఒక ఇన్ఫెక్షన్తో క్యాన్సర్ రాదు మా. సో రికరెంట్ రిపీటెడ్ ఇన్ఫెక్షన్ ఆఫ్ హెచ్పివి, హై రిస్క్ హెచ్పివి
will lead to cancers. Now, ఇండియాలో కామనెస్ట్ థింగ్ ఈజ్ 16 and 18. సో మనకి ఇంత మొన్నటి వరకు క్వాడ్రివాలెంట్ అవైలబుల్. ఇప్పుడు కూడా గవర్నమెంట్ ఇచ్చేది క్వాడ్రివాలెంట్ ఉంటుంది. క్వాడ్రివాలెంట్ అంటే ఏంటి? 4 స్ట్రెయిన్స్, 16, 18, 6 and 11. సో 6 and 11 వల్ల మనకి వాట్స్ అవి రాకుండా ఉంటాయి. 16 and 18 వల్ల ఈ క్యాన్సర్స్ తగ్గుతాయి. ఇప్పుడు మనకి నానోవాలెంట్ కూడా అవైలబుల్. సో అది 9 హై రిస్క్ స్ట్రెయిన్స్ అన్నిటిని కవర్ చేస్తుంది అనమాట. సో మనకి క్యాన్సర్ రిస్క్ని చాలా ఆల్మోస్ట్ జీరోకి చేయొచ్చు మనం, ఈ పర్టికులర్ క్యాన్సర్స్. అన్ని క్యాన్సర్స్ కాదు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి కవిత, క్యాన్సర్లు చాలా ఉంటాయి, అన్నిటిని మనం నివారించలేము. ఇన్ఫెక్షన్తో వచ్చే క్యాన్సర్స్ని మాత్రమే మనకు వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేయగలం, నివారించగలం. సో వీ నీడ్ టు బి హ్యాపీ దట్ వీ హ్యావ్ HBsAg vaccine, which is one of the cause for liver cancer. So take it, we can prevent. Not all liver cancers, one of the type. క్యాన్సర్ సర్విక్స్ మాత్రం 99% హెచ్పివితోనే వస్తుంది. కాబట్టి టేక్ దిస్ వ్యాక్సిన్, యూ కెన్ ఆల్మోస్ట్ 100% అవాయిడ్ వల్వల్ వెజైనల్ అండ్ సర్వైకల్ క్యాన్సర్, చెప్పా కదా, హెడ్ అండ్ నెక్ అండ్ ఏనల్ అండ్ పినల్ క్యాన్సర్స్. అది ఒక బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది అంటే దానికి సంబంధించి సెల్ఫ్గా చేసుకునేటువంటి టెస్ట్లు అనేవి ఉంటాయి, మీరు సజెస్ట్ చేస్తుంటారు. వాట్ అబౌట్ సర్వికల్ క్యాన్సర్? దానికి ఎలా ఉంటాయి? అంతే అంతే. సిమ్టమ్స్ అనేది మనకి తెల్లబట్ట అవటం అనేది మెయిన్. తెల్లబట్ట కూడా ఒట్టి అధికంగా అవ్వటము, అసలు ఫౌల్ స్మెల్లింగ్ ఉండటము, లేక ఫస్ట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్. హస్బెండ్ వైఫ్ కలిసాక బ్లీడింగ్ అవుతుంది అంటే అస్సలు నెగ్లెక్ట్ అవ్వకుండా వెళ్ళి చెక్ చేయించుకోవాలి. కానీ చాలామంది సిగ్గుతో మేము వెళ్ళాం డాక్టర్ దగ్గరికి, మేము డాక్టర్కి డెలివరీ తర్వాత కలవలేదండి, అది గొప్ప విషయం కాదు. అదొక స్టేటస్ సింబల్ అని చెప్తారు. వీ నెవర్ హ్యాడ్ టు గో టు డాక్టర్. ఆఫ్టర్ డెలివరీస్ ఐ డెంట్ ఈవెన్ సీ మై గైనకాలజిస్ట్. సో దట్ ఈస్ రాంగ్. వీ వాంట్ యూ టు గో టు గైనకాలజిస్ట్ ఫర్ ఎ హెల్దీ ఉమెన్ చెకప్ ఎవ్రీ ఇయర్. దాంట్లో పార్ట్ అండ్ పార్సల్గా మనము ప్యాప్స్మియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ ప్యాప్స్మియర్ చేసుకుంటే ఇన్ఫెక్షనా, హార్మోనల్ చేంజెసా, ప్రీ క్యాన్సరస్ లెవెల్లో ఉందా, క్యాన్సర్ లెవెల్లో ఉందా, అన్నీ మనకి బయటకు వస్తాయి. దాని ప్రకారంగా నెక్స్ట్ బయాప్సీ, కాల్పోస్కోపీ చేసి బయాప్సీ చేస్తే అసలంటూ కొంచెమే ఉందా, అసలు ఉందా లేదా, ఎంతవరకు వెళ్ళింది, స్టేజింగ్ తెలుస్తుంది. దాని తర్వాత దాని అవసరాన్ని బట్టి 2A స్టేజ్ వరకు సర్జరీ, లేదు అంటే రేడియేషన్, కీమో రేడియేషన్, ఇలా ఉంటాయన్నమాట. అంతవరకు వెళ్ళాల్సిన అవసరం రాకూడదు. మనకి క్యాన్సర్ సర్విక్స్ ఉంది, every 5 minutes to 7 minutes one woman will be dying with cancer cervix. 2 age groups are very common. One is 30s, one is 60s. సో అలా గుర్తుపెట్టుకొని మనం ఎప్పుడైతే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనుకుంటామో అప్పుడు వ్యాక్సిన్ తీసుకుంటాం, రెగ్యులర్గా ప్యాప్స్మియర్ చేసుకుంటాం, ఏమైనా ప్రాబ్లం ఉన్న ట్రీట్మెంట్ తీసుకుంటాం. క్యాన్సర్ వరకు వెళ్ళి ఈ మెంటల్ ట్రామా, ఫిజికల్ ట్రామా, ఫైనాన్షియల్ అండ్ ఎకనామిక్ బర్డెన్ తెచ్చుకోం. ఇంకొకటి సాధారణంగా నన్ను అడిగే క్వశ్చన్ ఏంటి కవిత అంటే, మాకు ఆల్రెడీ ఇప్పుడు పిల్లలు అయిపోయారండి, అన్న అయిపోయారండి, ఇప్పుడు ఎందుకు తీసుకోవాలి, నాకు 35 అండి, ఇప్పుడు ఎందుకు తీసుకోవాలి అంటారు. నేను ఇందాక చెప్పా, హై రిస్క్ హెచ్పివి చాలా రకాలు ఉంటాయి. ప్రతి ఉమెన్కి అన్ని రకాలవి హెచ్పివి రాదు కదా, ఒకటి ఉంటుంది వస్తే ఎట్ ద మోస్ట్, మిగతా అన్నిటి నుంచి ప్రొటెక్ట్ చేయొచ్చు కదా మనం. అది ఇంపార్టెంట్. ప్లస్ ఆల్రెడీ వచ్చిన ఇన్ఫెక్షన్ని కూడా డౌన్ రెగ్యులేట్ చేస్తుంది తీసుకున్న వ్యాక్సిన్, మన ఇమ్యూనిటీ ఫైట్ చేయడానికి. సో మనకి CIN 1, 2లో ఉన్నా కూడా అది వెనక్కి తెప్పిస్తుంది మనల్ని. సో ఏ ఉమెన్ అన్నా కూడా just and man out there also, that's individual choice. Just go, and anybody between 9 to 45 go and take your vaccine. సో ఇప్పటిదాకా ప్యాప్స్మియర్ ఎంత ఫ్రీక్వెంట్గా చేసుకోవాలి? ఇయర్లీ వన్స్, జస్ట్ లైక్ మ్యామోగ్రాఫ్. అండ్ బాయ్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు నిజంగా సర్వికల్ క్యాన్సర్ అనేది లేడీస్కి సర్వైకల్, బట్ పినైల్ క్యాన్సర్స్ అనేది మేల్కే కదా, అండ్ రెండింటికి కారణం హెచ్పివియే కదా, అది అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా? బట్ యాజ్ సచ్, బికాస్ whenever they do circumcision, the chances of penile cancers are less. Plus by the act of the sexual intercourse, the affected people are the woman. దానివల్ల మనం ముందు ఉమెన్ చేద్దామని చూస్తాం మనం, కానీ ఇట్ కాన్ కాజ్ పినైల్ క్యాన్సర్స్. రిమెంబర్ దట్. సో ఇప్పుడు మనం లేటెస్ట్గా చూసినటువంటి ఒక ఎగ్జాంపుల్ పూనం పాండే. తను నేను వాళ్ళ టీం అనేది చనిపోయింది సర్వికల్ క్యాన్సర్తో అని పెట్టారు. ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే నో ఐఎమ్ అలైవ్ అనేది టు జస్ట్ గివ్ దట్ అవేర్నెస్ అని చెప్పారు. సో ఎలా వస్తుంది? ఒక్కసారి అవేర్నెస్ అనేది మాట చెప్పా, పాత రోజుల్లో మనకి సమాధాన భేద దండోపాయాలు అనే ఎన్నో ఉపాయాలు ఉంటాయి. షీ టుక్ ద షాక్ ఎలిమెంట్ టు గివ్ ద అవేర్నెస్. ఒక విధంగా ఐఎమ్ హ్యాపీ దట్ సో మెనీ ఇయర్స్ వీ బీన్ ఫైటింగ్, గివింగ్ దిస్ అండ్ టాకింగ్, వీఆర్ ఫైటింగ్ విత్ ద గవర్నమెంట్ టు సే దట్ గివ్ ఇట్ ఫ్రీగా. ఎంతమందికి ఇస్తారు ఇవన్నీ, లేకపోయినా పర్లేదు, అట్లీస్ట్ టెల్ దట్ ఇట్ ఈస్ మ్యాండేటరీ. ఫాక్సీ అంటే మా ఆబ్స్టెటిక్ కానీ, సొసైటీ కానీ, IAP కానీ, వీ హ్యావ్ గివెన్ ఇన్ అవర్ గైడ్ లైన్స్ దట్ ఎవ్రీ గర్ల్ షుడ్ టేక్ అని. కానీ డజంట్ మేక్ ఎ డిఫరెంట్ అన్లెస్ శంకంలో పోస్తే తప్పితే అవనట్టుగా.
గవర్నమెంట్ చెప్తే తప్ప. ఎనీవే లక్కీలీ గవర్నమెంట్ హ్యాస్ మేడ్ ఇట్ మ్యాండేటరీ రీసెంట్లీ. సో అది గవర్నమెంట్ ఎఫెక్ట్ కావచ్చు, ఈ అమ్మాయి వల్ల షాక్ ఎఫెక్ట్ కావచ్చు, అట్లీస్ట్ అవేర్నెస్ పెరుగుతాయి. బికాస్ నేను చెప్తే కొంతమందికి చెప్తాం, మా క్లినిక్ వచ్చే వాళ్ళకి చెప్పగలం. సో ఇన్ అవర్ క్లినిక్ వీ డూ ఫోటోగ్రాఫ్ ఉంటుంది నాది, నా కూతురుది, హూ ఐ వ్యాక్సినేటెడ్ వెన్ షీ వాజ్ 9 years old. నేను వెన్ 13 years ago మేము తీసుకున్న వ్యాక్సిన్స్ ఆ ఫోటో ఉండి వీ హ్యావ్ టేకన్, డిడ్ యూ టేక్, ఫ్లయర్స్ ఇస్తాం పేషెంట్కి, పాప ప్రతి ఒక్కరు తీసుకోవాలి, దిస్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ వాట్ యూ కేమ్. చాలా మంది వస్తారు బ్లీడింగ్ పీవీతో వస్తారు, బట్ స్టిల్ వీ గివ్ దిస్ ఫ్లయర్ అండ్ సే ప్లీజ్ రీడ్ అబౌట్ ఇట్, దిస్ ఇస్ అబౌట్ ఎవ్రీ గర్ల్ షుడ్ టేక్ అని. అదేంటి మేము ఒక ప్రాబ్లంకి వస్తే ఇంకోటి ఇస్తున్నారు అనుకుంటారు, కానీ దట్ ఈస్ ద వే వీ యూస్ టు స్ప్రెడ్ అవేర్నెస్. స్టాండీస్ పెట్టేవాళ్ళం, చెప్తూ ఉండేవాళ్ళం అడల్ట్ వ్యాక్సినేషన్ అంటే ఇది అని. ఇట్లా మీడియాలో చెప్పటము, డిజిటల్ మీడియాలో చెప్పటము, లేక ప్రింట్ మీడియాలో చెప్పటము, ఇట్లాంటివన్నీ చేస్తుండేవాళ్ళం. ఇది ఎంతమంది ఎన్నిసార్లు చేయగలము ఒకటి. బట్ వెన్ గవర్నమెంట్ డస్ ఇట్, దట్స్ వెన్ ద ఇంపాక్ట్ విల్ కమ్. మ్యాండేటరీ ప్లస్ టెల్ మీ, అండ్ దిస్ షాక్ ఎలిమెంట్ ఐ థింక్ ఓన్లీ యాడెడ్ యాజ్ అన్ ఐసింగ్. సో ద వే షీ డిడ్, వెదర్ వీ అప్రిషియేట్ ఆర్ నాట్ ఈజ్ ఇండివిజువల్ చాయిస్. మూవీస్ వాళ్ళు చాలా షాకింగ్ మూవీస్ చూస్తుంటారు, కొంతమంది నచ్చుతాయి, కొంతమంది నచ్చవు, ఇది అంతే. సో ఇప్పుడు మేము ఒక వ్యాక్సిన్ తీసుకున్నాము, ఆ తర్వాత తీసుకోవడానికి గుర్తు లేదా, లేకుంటే దట్ గాట్ పోస్ట్పోన్డో, లేకుంటే మర్చిపోయాము, ఇలా అనుకుని షుడ్ నాట్ బి డన్. కొన్ని మనం చిన్నగా బేబీ పుట్టినప్పుడు 3rd month పుట్టిన వెంటనే ఇస్తాం వ్యాక్సిన్, మళ్ళీ 3rd month 4th month 5th monthలో ఇస్తుంటాం. ఎందుకు ఇస్తుంటాం? బికాస్ దట్ ప్రివెంట్స్ ద డిసీజెస్. మరి ఆ విషయంలో జాగ్రత్త ఉన్నప్పుడు మీ మీద మీకు ఎందుకు జాగ్రత్త ఉండకూడదు? ఇట్ హ్యాస్ టు బి టేకన్ 0 to 6. ఒకటి వదిలేసి సంవత్సరం దాటిందంటే మళ్ళీ మొదలెట్టాల్సి వస్తుంటుంది. సో ఈ లోపల కనుక అయితే కనుక ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ అయిపోతే అప్పుడు 3rd కాబట్టి సంవత్సరం తర్వాత తీసుకున్నా పర్లేదు, కానీ అసలు అంటూ ఫస్ట్ డోస్ తర్వాత చాలా గ్యాప్ ఇస్తే మాత్రం మళ్ళీ మొదలెట్టాల్సిన అవసరం ఉంటుంది. సో మీరు సెల్ ఫోన్లో ఇప్పుడు అందరి దగ్గర ఏం లేవంటే సెల్ ఫోన్స్ ఉంటాయి, ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉంటాయి, దాంట్లో పెట్టుకోండి అలాం. దట్ విల్ గివ్ యూ అ వార్నింగ్, దిస్ ఇస్ ద టైమ్ అని. కొంచెం అటు ఇటు 1 week అటు ఇటు పర్వాలేదు, కానీ మరీ లేట్ అవ్వకుండా మాత్రం చూసుకోండి. సో ఇప్పటిదాకా పెళ్ళైంది, పిల్లలు ఉన్నారు, బట్ మేము దానికి సంబంధించినటువంటి వ్యాక్సిన్ తీసుకోలేదు, అండ్ బిలో 45 years అనుకుంటే వాళ్ళు కూడా తీసుకోవచ్చు. తప్పనిసరిగా తీసుకోవాలి. ఇందాక నేను చెప్పినట్టుగా BC2 ఇది 30-35 చూస్తాం, 60 చూస్తాం. ఈ 35 నుంచి వాళ్ళు తీసుకున్న దానికి అక్కడ వచ్చే క్యాన్సర్ని కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. ప్లస్ నేను చెప్పాను, all 4 strains or all 9 strains are not there in every woman. సో నీకు 2 ఉన్నా మిగతా 7ని మనం కాపాడచ్చు అట్లాగా. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, దట్ వాజ్ ఎ నైస్ టాక్, అండ్ మీరు ఇచ్చినటువంటి అడ్వైజెస్ చాలా మందికి యూజ్ అవుతాయి. Pleasure talking to you. Thank you so much, doctor. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.